40 సంవత్సరాలు అక్కడ అయిపోయింది. 80 ఏట అయింది. 40 ఏట సేవ చేయాలని ఆశపడ్డాడు. అది సేవ అవ్వలేదు, పారిపోయాడు. ఇప్పుడు 80 ఏళ్ళు అయినాయి, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఇప్పుడు దర్శనం ఇస్తున్నాడు దేవుడు. ఏమండి, పొద మండుతుంది కానీ పొద కాలిపోట్ల. మోషే మోషే అంటే చిత్తము ప్రభువా అంటున్నాడు. మరి ఒక భాగం చదివాం. ఇక్కడ కూడా చిత్రహింస ఉంది. స్టెఫను చనిపోయాడు. ఆ స్టెఫను అచ్చును ఈయన ఒప్పుకున్నాడట, సాక్షిగా ఉన్నాడట. ఈ భక్తుడు ఎవరండి? సౌలు ఒప్పుకున్నాడట. ప్రభు శిష్యులను ఇంటింటా చొచ్చి వారిని పట్టి చెరసాల్లో వేయడం, హింస పెట్టడం ప్రాణాధారంగా ఎంచాడంట. పై అధికారుల యొక్క అనుమతి తీసుకోవడానికి దమస్కుకు వెళ్తున్నాడు. సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నామని అక్కడ దర్శనం కలిగింది. ఈయనకి దర్శనం కలిగింది, మహాభక్తునికి ఆయనకి దర్శనము కలిగింది. ఇంకో సువార్త చదివాం మనం, మార్కు సువార్త. యేసు యాకోబు, పేతురు, యోహానుల్ని అంటబెట్టుకొని కొండ ఎక్కి రూపాంతరం చెందాడంట. లోకంలో ఏ చాకలవాడు ఉతకనంత బట్టలు తెల్లగా అయినాయి అంటండి. దేవుని స్తోత్రం. ఈ ప్రకాశమైన వెలుగులో మోషే, ఏలియా వచ్చి మాట్లాడుతున్నారట. ఏమండి, 3 చోట్ల గొప్ప వెలుగు దర్శనాలు. ఈ రీతిగా వేరు వేరు కాలాల్లో వేరు వేరు గ్రంథాలు మనం చదివాం. ఒకటి పాత నిబంధన, రెండవది పత్రికా భాగము, మరి ఒకటి కొత్త నిబంధనలోని సువార్త భాగం. ఈ మూడో వచనాల్లో ఏముందంటే ఆశ్చర్యకరమైన ప్రకాశమైన వెలుగుతో దర్శనాలే. లోకంలో ఏ చాకలవాడు ఉతకనంతగా బట్టలు ప్రకాశిస్తుంటే 3వ వచనంలో ఆ వెంతేంటో, అది పొద మండుతుంది కానీ పొద కాలిపోట్లేదని ఆ వెంతేంటో చూస్తానికి వెళ్తున్నాడండి మోషే. ఇక్కడ ఆశ్చర్యము, ఇక్కడ ఆశ్చర్యము. అక్కడ ప్రకాశమైన వెలుగుతో ఆకాశంలో ఉండి ఏమండి, ఇక్కడ ప్రకాశముతో ఏమండి దైవ ప్రత్యక్ష. దేవుని స్తోత్రం. 3 చోట్ల ఆ రీతిగా ఉంటే 3-4లో కూడా ఏమంటో తెలుసండి, ఇక్కడ మోషే మోషే అని పిలుస్తుంటే అక్కడ 4వ వచనంలో సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నా. అప్పుడు మోషే మోషే అంటుంటే ఇక్కడ ఏమన్నాడు? సౌలా. ఎన్నో అంకి అండి? 4. ఇక్కడ 3 ఉన్నారుగా, 3కి 3 స్లిప్లు ఇచ్చో పిచ్చి గెత్తిమంటూ అలా గెత్తారండి? గెత్తారా? ఇక్కడ గీస్తున్నారు. అది మనం 3వ అధ్యాయం చూస్తున్నాం. ఇక్కడ సౌలా సౌలా అంటే అక్కడ మోషే మోషే అంటున్నాడు. దర్శనం అంటే దర్శనం అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇది మనం చెప్పుకునే సబ్జెక్ట్. వేరు వేరు కాలాల్లో వేరు వేరు వ్యక్తులు రాశారు. అదేమో నిర్మాకాండం మోషే రాశాడు, అపోస్తలుల కార్యాలు లోకా రాశాడు, ఇక్కడ మార్కు గారు రాశాడు. ఈయన ముఖం ఆయన ముఖం చూసుకోకుండా, ఆయన ముఖం ఈయన చూసుకోకుండా రాశారు. కానీ 3 మిలిటరీ వాళ్ళు నడిస్తే అందరి చేతులు అందరి కాళ్ళు ఒకసారే కదులుతాయి. వాళ్ళు నటిస్తారు కానీ వీళ్ళకి నటన తెలియదు. ఏమండి, అంకీలేసింది కూడా వీరు కాదు. అసలు వాళ్ళు రాసినప్పుడు వాళ్ళు అంకీలు వేయలేదు. 200-300 సంవత్సరాల క్రితమే అంకీలు వేశారు. అంటే గాంధీ గారి కంటే కొద్దిగా ముందు మాత్రమే అంకీలు వేశారు. 1000 సంవత్సరాల పాటు అంకీలు లేకుండానే బైబిల్ చదివారు. ఈ అంకీలు వేసిన వాళ్ళకి తెలియదు కలుస్తున్నాయని, రాసిన వాళ్ళకి అంతకన్నా తెలియదు. అరే ఎంత పెద్ద వచనం పెట్టారో చిన్న వచనం పెట్టారో, ఎక్కడెక్కడో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొక్కలు చేశారు. అయినా 4లో మోషే మోషే అంటే సౌలా సౌలా అంటాడు. దేవుని స్తోత్రం. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని మాట ఆలకించుడి అని 7వ వచనం ఉంటది. ఎన్నో వచనం అండి? 7వ వచనం.
మేఘములోంచి శబ్దం వస్తుంది కదా, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని మాట ఆలకించుడి అంటే 7వ వచనంలో ఇశ్రాయేలు మూలుగులు విని వింటాడట. ఇశ్రాయేలు మూలుగులు వారి వెట్టి పనులు పెట్టి ఇశ్రాయేలు పెట్టిన మూలుగులు విని వచ్చాను. హల్లెలూయా. ఇటువంటి ఆశ్చర్యకరంగా నేను చూపిస్తానండి. పాడిందే పాడరా పాసిబల్ దాసయ్య అని నేను ప్రసంగాలు చేయడానికి రాలేదు, కానీ ఇది చదువుకున్న వారికి పాస్టర్లకు కూడా చాలా ఆశ్చర్యం. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు మూలుగులు విని వచ్చానంటే ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని మాట 7:7. మరి ఇక్కడ 7లో కలుస్తుందా? ప్రతి వచనం ఇక్కడ 7లో ఏంటంటే ఏమండి, సౌలు పక్కన ఉన్నవారు స్వరం విన్నారు కానీ చూడలేదు. హల్లెలూయా. సౌలు పక్కన ఉన్నవారు స్వరం విన్నారు కానీ చూడలేదు. 3:7లో ఏముంది? స్వరాలు ఏంటమే. దేవుని స్తోత్రం. మొదటి వచనాల్లో మోషే తన మామ మందను కాసుకుంటున్నాడంట. ఏ మంద? ఏమండి? చిన్ని మంద. మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఏం పని? గొర్రెల కాపరి. ఇశ్రాయేలు ప్రజలను ఎలా తీసుకెళ్లాలో, ఆ గొర్రెని ఎలా తేలాలో, ఎలా పొదుపు చేయాలో, ఎలా నెట్టాలో, ఎలా కలపాలో. ఏమండి, గొర్రెలు ఎన్ని ఉంటాయంటారు? మీకు చూస్తుంటారు అప్పుడప్పుడు రోడ్ల మీదకి వచ్చేసి 100 కొలది వచ్చినప్పుడు మనకి కళ్ళు జిగేమని అంతే గొర్రెలు. ఏమండి, నిజంగా 25 లక్షల మందిని పైగా జనాన్ని అలాగే నడిపాడండి. ఇక్కడ గొర్రెల ట్రైనింగ్తో లక్షల మందిని కూడా. మోషే తన మామ మంద మేపుతున్నాడట. ఆ తట్టు వెళ్ళాలని వెళ్తున్నాడట. ఇక్కడ కూడా మరణము రుచి చూడరు. దేవుని రాజ్యం ఎవరు సాదృశ్యం అండి? మందకు, సంఘానికి సాదృశ్యం. ఇక్కడ దేవుని రాజ్యం అంటే సంఘమే. దేవుని స్తోత్రం. ఇక్కడ మంద సంఘానికి సాదృశ్యం. ఇక్కడ దేవుని రాజ్యము వచ్చే వరకు మరణము రుచి చూడరంటే అక్కడ మేపుతున్నాడట. ఇక్కడ రుచట ప్రాణాధారంగా ఎంచాడంట. ఎవరండి? సౌలు గారు ఏం చేశాడు? ప్రభు శిష్యుల్ని చంపడము, హింస పెట్టడము ప్రాణాధారంగా. ఇక్కడ ప్రభు శిష్యులు సంఘానికి సాదృశ్యము, ప్రాణాధారము, రుచి. ఇక్కడ ఏంటండి? మేపడం. దేవుని స్తోత్రం. అలాగే దేవుని సంఘము వారు ఏ రకంగా ఏమండి నడిపిస్తున్నారనేది మొదటి వచనాల్లో కనబడుతుంది. 2వ వచనాల్లో ఆయన రూపాంతరం చెందాడట. దేవుని స్తోత్రం. వాళ్ళ ఎదుటంగా కనబడింది ఏంటి? కనుగొనుట. ఏమంటే ఇక్కడ ఏంటండి? రూపాంతరం కనబడిందంట. ఎవరు ఎదుట? శిష్యులు ఎదుట రూపాంతరము కనబడితే ఆయనకేం కనబడుతుంది? మోషేకి ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అగ్ని జ్వాలల్లో పొద నడిమిన ప్రత్యక్షమైన. అంటే మార్క్స్ వార్త 2వ అధ్యాయం 9:2 ఏముంది? ఇక్కడ పొద నడిమిన దేవదూత కనబడిందండి. ఇక్కడ యేసు రూపాంతరం చెందాడండి. ఇక్కడ 2వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు 2వ వచనం. ఈ మార్గమునందు కనబడిన మన పురుషులైనను కనుగొనుట. గమనించండి, కనుగొనుట ఏంటి? కనుగొంటే ఏంటి? ఇక్కడ రూపాంతరం అన్నాడు. నీ హింసిస్తున్న యేసుని అన్నాడు. ఎవరు? యేసయ్య ఏమన్నాడు? ఎవడం ప్రభు అంటే ఏమన్నాడండి? నీవు హింసిస్తున్నా యేసు. ఏమన్నాడు? ఇప్పుడు మళ్ళీ మీరు చదవండి 2వ వచనము. నీ మార్గమునందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని వారిని బంధించి. కనుగొన్నది ఏం కనుగొన్నాడు? దేవుని స్తోత్రం. అమ్మా, నీవు హింసిస్తున్న యేసును అంటే ఇక్కడ ఎవరున్నారు? పురుషులు స్త్రీలు ఎవరు? యేసే. హల్లెలూయా. ఇక్కడ యేసు ఎలా ఉన్నాడు? రూపాంతరం చెందన్నాడు. ఏ రూపాంతరం చెందన్నాడు? ఏమని?
శిష్యుడిని గిన్నెడు చన్నీళ్ళు తాగించినవాడు నాకు ప్రతిఫలము కనుగొని శిష్యులని వాళ్ళని హింస పెడుతున్నాడట. కానీ పౌలు యేసయ్య అంటాడు, నీవు హింసిస్తున్నా యేసయ్య. ఇప్పుడు రూపాంతరం ఎవరున్నారు అక్కడ? ఆ యేసుక్రీస్తు ఉన్నట్టే. హల్లెలూయా. అక్కడ కనుగొని అంటే ఎదుట కనబడినవి అని మీరు 2వ వచనాలండి. దేవుని స్తోత్రం. 3వ వచనాలు చదివారు కదా, పొద మండుతుంది పొద కాలిపోలేదు అని. ప్రకాశమైనంగా ఉంటే ఆ వింతేదో చూడాలనుకుంటే ఇక్కడ కూడా వింత చూడండి. మార్క్స్ వార్తలో లోకంలో ఏ చాకల వాడు ఉతకనంత వింత అది. దేవుని స్తోత్రం. మిక్కిలి ప్రకాశం. ఎంతండి? మిక్కిలి ప్రకాశం. ఇక్కడ ప్రకాశం, అక్కడ ప్రకాశం. 3వ వచనాల్లో అక్కడ చూడండి 9:3. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు 3 చోట్ల ప్రకాశముతో ఆశ్చర్యకరంగా ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. 4వ వచనాల్లో ఏంటి? మోషే మోషే అని ఇక్కడ అంటే సౌలా సౌలా అని అక్కడ అంటున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ మార్క్స్ వార్తలో ఏముందో చూడండి. మార్క్స్ వార్తలో కూడా ఏముంటది? మార్క్స్ వార్త చదవండి 9:4. మీకు అర్థం అవట్లేదు. ఇక్కడ పేర్లు వచ్చినాయా లేదా? అక్కడ మోషే మోషే అంటున్నాడా లేదా? ఇక్కడ సౌలా సౌలా అంటున్నాడా లేదా? ఇక్కడ మోషే ఏలియా పేర్లు వచ్చినాయా లేదా? 2 సార్లు వచ్చినాయి. ఒకసారి వాళ్ళ పేరు మోషే ఏలియా నామాలు వచ్చినాయి. ఇక్కడ 4వ వచనంలో అదృశ్యమైన వారు మాట్లాడుట అనేది 4వ వచనాల్లో కనబడుతుంది. 4 చోట్ల అదృశ్యమైన వ్యక్తులే మాట్లాడుతున్నారు. మోషే ఏలియాలు కూడా అదృశ్య వ్యక్తులే. అర్థమైందండి? ఇక్కడ 5వ వచనంలో ఏమంటున్నాడంటే, నీకో పర్ణశాల మోషేకో పర్ణశాల కట్టాలి, మనం ఇక్కడ ఉండుట మంచిది అంటే 5వ వచనంలో నీవు ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, దగ్గరకు రావద్దు. ఇది హెచ్చరికే, ఇది సూచన, ఇది సూచనే. అర్థమవుతుందండి? ఇది స్థలం గురించే, ఇది స్థలం గురించే. ఇక్కడ అంటున్నాడు, నువ్వెవడో ప్రభువా అంటే నీవు హింసిస్తున్నా యేసుని. ఇక్కడ కూడా సూచనే. ఏమండి? కాబట్టి 3:5 పొరపాట్లే ఉన్నాయి. దగ్గరికి రావద్దు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే దగ్గరకు రావద్దు. అక్కడేంటి సూచన? ఎక్కడో ఇల్లు నీకోటి, మోషే కోటి, ఏలియా కోటి కడదాం అంటున్నారు. ఇక్కడ సూచనే. ఇక్కడ అక్కడేంటి ఏమంటున్నాడండి? నీవు హింసిస్తున్నా యేసు. 3:5 అప్రయత్నంగా జరిగిన పొరపాట్లు. దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటాడు అప్రయత్నంగా, అక్కడ పొరపాటును హింస పెట్టాడు. ఇక్కడ కూడా పొరపాటున ఎవరు చెప్పారు? ఆ పేతురు గారు యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు ఇక్కడ చూడవెరిచెను, భయపడ్డం అండి. 3-6 వచనాల్లో ఇంగ్లీష్ లో అయితే భయపడ్డమే ఉంది. ఇక్కడైతే వెల్లడి అని వచ్చింది. నేను అబ్రహాం దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు అని చెప్తే మోషే ఏం చేసుకున్నాడు? ముఖము కప్పుకున్నాడు, భయపడ్డాడు. ఇక్కడ కప్పుకోవడం వెల్లడి గురించే వస్తుంది. మరుగు సంగతి అలాగే ఏమండి వెల్లడి చేయడం గురించే వస్తుంది. అక్కడ చూడండి 6వ వచనం మార్క్స్ వార్తలో వారు చెప్పవలసిందేదో తెలియలేదు. ఇంకో 6వ వచనం చదవండి. ఇంకో 6వ వచనం, లేచి పట్టణంలోకి వెళ్ళము, నీకు తెలియబడును. వారు ఏం పలకాలో వారికి తెలియలేదు. నువ్వు పట్టణంలోకి వెళ్తే నీకు తెలియజేయబడుతుంది. అబ్బాయి నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి అంటే ఇక్కడ మరుగు చేసుకుంటున్నాడు. 3 ఇంగ్లీష్ లో అయితే భయమే ఉంది. ఇక్కడ భయపడ్డాడు, అక్కడ మోసే వెరిసి భయపడ్డాడు. అవునా? దేవునిస్తాడు. భయపడి ఏం పలకాలో అర్థమైందండి. ఎక్కడ దర్శనం అంటే దర్శనం ఉంది, పిలుపు అంటే ఈ రకంగా 3 ఎందులో
అందుబాటులో సహాయం అండి. చూడండి 8వ వచనంలో నేను దిగువచ్చి తిని అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ. ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఐగుప్తుల చేతిలోండి నేను వారిని ఇడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి ఆ దేశంలో ఉండి విశాలమైన మంచి దేశంలోకి అనగా అనగా పాలు తేనె ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. అందని వాడు దిగి వచ్చాడు. అందుబాటులో ఉంటాడండి యేసయ్య. ఎక్కడున్నాడు? ఆకాశమందు ఆసీనుడు. ఎక్కడికి వచ్చాడు? దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఇంకో 8వ వచనం చదవండి. లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అర్థమైందండి? ఎవరైనా ఏమి చూడలేకపోయాడంటే 3 చోట్ల చూపు ఉంటది. దేవుని స్తోత్రం. నేను చూచి తిని అంటాడు. ఈ 3:8లో చూపు కూడా ఉంది. దిగి వచ్చి తిని. ఇక్కడ యేసు అంటే ఎవరండి? యేసు అన్న మాటకు అర్థం ఏంటండి? రక్షకుడు. ఇప్పుడు రక్షణ చుట్టుపక్కల ఎక్కడ రక్షకుడు ఎవరు? యేసు తప్ప మరి ఎవరు లేరు. దేవుని స్తోత్రం. ఎవరైనా చేయి పట్టుకొని నడిపిస్తారేమో అని అక్కడ చూస్తాడంట. నేను తోడుకొని పోతాను అంటున్నాడు. ఎక్కడికి? పాలుతో ఎన్నో ప్రకటించడానికి. ఎవరైనా చేయి పట్టుకొని నడిపిస్తారేమో అని అక్కడ సాయం చూస్తున్నారు. ఇక్కడ యేసు తప్ప ఎవరు లేరు. అర్థమవుతుందా? లింక్సే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఏమండి? మళ్ళీ సరిగ్గా ఒకసారి 8వ వచనం చదవండి. అక్కడ అపోస్తల కార్యాలు. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు యేసు తప్ప మరి ఎవరు ఇక్కడ ఎవరు దిగి వచ్చానంటే ఇక్కడ యేసు తప్ప మరి ఎవరు కనబడలేదు. ఇంకో చోట దేవుని అపోస్తల కార్యాలు. దేవుని స్తోత్రం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించి. అదిగోండి, ఏమి చేయి పట్టుకొని నడిపించారు. ఎక్కడైనా నేను తోడుకొని పోతాను అంటున్నాడు. నడిపించిరి. అది దేవుని స్తోత్రం. వారిని నడిపిస్తానికి వచ్చాను, దిగి వచ్చానంటే ఇక్కడ సాయం లేదు గుడ్డోడికి. ఏమండి? చేయి పట్టుకొని నడిపించారు. నడిపించడం అంటే నడిపించడం ఉందండి. హల్లెలూయా. ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ముగ్గురికి 3 స్లిప్లు ఇచ్చి ఒక పిచ్చికి తీయమంటే ఒకలా గీస్తారా? గీరు. వేరు గీస్తారు. ముగ్గురు ఒకలా గీశారంటే ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమేనా కాదా? మరి ఎన్నిసార్లు ఇలా గీస్తున్నారు? 1000 సంవత్సరాలు తేడా ఉంది. అంటే వెనకాతలు ఎవరున్నారు? వాళ్ళకి తెలుసా కలుపుతున్నాయని? రాసిన వాళ్ళకి తెలుసా? తెలియదు. అంకీలు వేసిన వాళ్ళకి తెలుసా? తెలియదు. మరి ఎవరు రాశారు బైబిల్? పరిశుద్ధాత్మ దేవుడు. అందు గురించే మళ్ళీ 8 దాకా చూసి 9లో కూడా టెన్షన్లో ఉండాలి. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, మళ్ళీ ఎక్కడ కలుపుకొచ్చాడు, 10లో కూడా మళ్ళీ ఎక్కడ కలుపుకొచ్చాడు చూస్తే దేవుడే రాశాడు. హల్లెలూయా. అవునా కదా? అవునా? వారి హింస నేను చూశాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. 9వ వచనంలో, నిర్గమాకాండం 9వ వచనంలో హింస చూశాను అంటున్నాడు. దేవుడు నువ్వు పెట్టిన మొరను చూస్తాడమ్మా. అమ్మా, హింస చూస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ రకంగానే చూస్తే ఇక్కడ 3 దినాలు అన్నపానాలు లేకుండా ఉన్నాడట 9వ వచనంలో అపోస్తల కార్యాల్లో. ఇక్కడ మృతుల్లోండి అనుట అనేది ఉంది. చూచుట అనేది 3:9లో కూడా ఉంది. 3:9లో చూచుట అనేది క్లియర్గా ఉంది. అలాగే మృతుట, హింస, అలాగే 3 దినములు అన్నపానము లేక, చూపేమీ లేక అనేది కనబడుతుంది. కాగా రమ్ము నేను తోడుకొని, లేపుట, రేచేయుట అనేది 10వ వచనాల్లో వస్తుంది. అననీయ అనగానే నిద్రలోండి లేచి ఏమన్నాడండి? అననీయ అంటే ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? చిత్తము ప్రభువా అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మృతుల్లోని లేచుట అనగానేమి అంటే, కాగా రమ్ము అంటే అననీయాన్ని లేపడం. ఇక్కడ లేపుట అంటే దేవుడు లేపాడంటారు సరా, దేవుడు లేవనెత్తాడంటారు సరా, అది 10వ వచనాల్లో. దేవుని స్తోత్రం. ఇదిగో
ఫరో యొద్దకు వెళ్ళుటకు తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడనని దేవునితో ఫరో యొద్దకు తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాళ్ళను అని చెప్తుండగా మోషే ముందుగా ఏలియా ముందుగా రావాలను, ఇక్కడ ముందుగా రావాలను తోడుకొని పోవుట. అలాగే నువ్వు వెళ్ళి యోధా ఇంట ప్రవేశించు అంటే పైనాల గురించి 3:11 ప్రయాణాలే ఉన్నాయండి, 3:12 ప్రవచనాలు ఉన్నాయి. నిన్ను తీసుకొచ్చాననే గుర్తుకి ఈ పర్వతం మీద నిన్ను మీరు ఆరాధన చేస్తారంటే అక్కడ సౌలు కూడా దర్శనం చూస్తున్నాడట. అననీయ వచ్చి ప్రార్థన చేయడం ముందుగానే దర్శనం చూసేసాడట. అదిగో అతడు చూచున్నాడు అని చెప్తున్నాడు. దర్శనంలో లోపలికి వచ్చి నువ్వు ప్రార్థన చేయడం అతను చూస్తున్నాడు అని ముందుగా దర్శనం చెప్తున్నాడు. ముందుగా వచ్చి చక్కబడి 3 చోట్ల ప్రవచనాల గురించే, ముందుగా ప్రవచనాల గురించే ఉంది. 12వ వచనం, వారు తమకు ఇష్టం వచ్చినట్టు ఏలియా వచ్చాడు, తమకు ఇష్టం వచ్చినట్టు చేశారంటే ఈ మనుషుడు ఎంతో కీడు చేసి ఉన్నాడు అనేది కూడా తమకు ఇష్టం వచ్చినట్టు చేశారని చెప్తుండగా ఎక్కడ కూడా అభ్యంతర పడుతున్నాడు. వారు అతని పేరేమని అడుగుతారు, మరి నేనేమి చెప్పాలి? వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు అనేది 13 వచనాల్లో కనబడుతుంది. 14వ వచనంలో నేను ఉన్నవాడును అనువాడును అంటే ఈ నామను బట్టి అని కనబడుతుంది. ఆ 14వ వచనంలో అపోస్తుల కార్యాల్లో కూడా అక్కడ ప్రధాన యాజకుడు, ఇక్కడ శాస్త్రులు పరిచయాలు. ఏంటంటే ఉన్నవాడును అనువాడును అంటే ఈ నామము అంటే ఇక్కడ తర్జన జరగడం, శాస్త్రులు పరిచయాలు. 3:14లో నాయకుల పేర్లు రావడం, నాయకుల పేర్లే కాక అనేక చోట్ల దేవుడి పేరు రకరకాలుగా చెప్పుకోవడం కూడా తర్కంగా కూడా చెప్పవచ్చు. దేవుని స్తోత్రం. 15వ వచనంలో మీ వద్దకు నన్ను పంపుచున్నాడని చెప్పమంటే ఆయన యొద్దకు ఆ కుమారుని తీసుకొచ్చారట. అలాగే రాజులు ఎదుట, అన్ని జనులు ఎదుట అనేది ఇక్కడ చెప్తాడు. సముఖాలు అనేది 15వ వచనంలో ఉంది. 16వ వచనంలో మనం చూస్తే ఇతడు ఎన్ని శ్రమలు చూడవలనో ఇతనికి చూపించుతాను అని చెప్తుంటే మీకు అక్కడ ఐగుప్తులో సంభవించిన దాన్ని నేను చూచానని ఇక్కడ 16వ వచనంలో చెప్తాడు. వారు అది చూసి వారు మిగిలి విభ్రాంతి నొందారట. 3 చోట్ల 16లో చూడటం గురించే ఉంది. దేవుని స్తోత్రం. 19వ వచనంలో విశ్వాసం లేని మూర్ఖత వారు ఐగుప్తులో మీరు దోచుకుంటారంటే అగ్నిలోను నీళ్ళలోను అతన్ని పడవేస్తుంది అంటే దోచుకోవడం. ఇక్కడ అగ్నిలో నీళ్ళలోని పడిపోవడము. అలాగే ఇక్కడ ఏముందండి, బలపడి కలవరపరిచారంట. మరి యోధా వారిని కలవరపరచడము, దోచుకోవడము, అగ్నిలో నీళ్ళలో పడడం. అలాగే ఐగుప్తులకి కటాక్షం కలిగిందంటే పూర్వము హింస పెట్టినవాడు ఇతడే అని చెప్తుంటే ఇతడు బాల్యం నుండి, ఇది ఎప్పటి నుండి అంటే బాల్యం, గతం గురించి 21వ వచనాల్లో వచ్చినాయి. దేవుడు విశ్వాస చూపు బట్టి నేర్చుకోండి. మీకు చూపు ఉందా? నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావన్నాడు. మీ చూపు ఏంటి? యేసయ్య అడిగాడు. మీరేమి చూడ వెళ్ళుచున్నారు అని అడిగాడమ్మా. అమ్మా మీరేమి చూడ వెళ్ళుచున్నారు? ఏం చూస్తాం బాబు, డాక్టర్ బాబు, యాక్టర్ బాబు, అష్టాచమ్మ, మా ఇంటి మా లక్ష్యం చూస్తామంటారా? మరి ఏం చూశారు? ఏమండి, ఆడైతే గడియారాలు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దశంభాగం రామది ఇద్దారు అనుకుంటున్నారు. ఈ టైం ఎందుకు లేదు, దశంభాగమే ఇద్దారు అనుకుంటున్నారు. కొద్దిగా సమయం లక్ష్య పెట్టండి, గడియారాలు చూడద్దు. మనం ఏమండి, మనకు ఒక చూపు ఉండాలి. దేవుని స్తోత్రం. దావీదు చూశాడంట, ఆ రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో యుద్ధానికి వెళ్లకుండా పోని ప్రార్థన చేయట్లేదంట. యుద్ధానికి వెళ్ళవలసింది, యుద్ధానికి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయట్లేదంట. ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నాడు? అటు ఇటు తిరుగుతున్నాడంట. పొద్దుగూకిందంట, శీతాకాలం అంట. ఏదో సినిమా కవిలా ఉంది అక్కడ. శీతాకాలం పొద్దుగూకింది. యుద్ధానికి వెళ్ళవలసిన మనిషి యుద్ధానికి వెళ్ళలేదు. దేవుడు ఉపయోగించుకోకపోతే సాతాను పడతాడు అన్నట్టుగా ప్రార్థన అయినా చేయకుండా ఉంటే అక్కడ పైనుంచి కిందకు చూశాడంట. బెత్షెబా స్నానము చేస్తుందంట. ఇక చూశాడంట.
ఏమండి ఇక చూశాడంటండి, చూపు మరచలేదంట. చూసి 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 జూ అని నరాలు లాగేటప్పటికల్లా శీతాకాలము తెచ్చేమన్నాడంట. కబురు పెట్టి అమ్మాయి ఎవరో తీసురమ్మని వ్యభిచారము చేశాడు. తలతలలాడుతుండగా దాని వైపు చూడక ఆ ఎర్ర ఎర్ర కూరలో నాకు కొంచెం పెట్టు అన్నాడు. ఎవరండి? ఒక పూట కూటు కొరకు ఆశపడిన ఏసావు వంటి భ్రష్టుడు. ఎవరప్పుడు? దావీదు. దాని ఫలితంగా ఏమైంది? అబ్షాలోము తరిమేశాడు. అబ్షాలోము దావీదు భార్యలతో పాపం చేశాడు, అంటే తల్లులతో పాపము చేశాడు. కొడుకులు చచ్చిపోయారు, కూతుర్లు జరపబడ్డారు. భయంకరమైన పాపం అండి. తప్పు చేసిన దావీదు 2,40,000 మణుగులు బంగారమేవు, కలలేకను, మందిరమే కట్టు, ఎంత ప్రార్థన చేయి, ఎంత పాటలు పాడే, మోసపోకుడి దేవుడు ఏమిత్తుకుంటావు పంట. నువ్వు అంటావు చూసో పేదనే పాపమే అని నీకు శిక్షే పరలోకమే. అది ఒప్పుకున్నాడు కాబట్టి ఆ నాతాను ప్రవక్త ఏం చెప్పాడు? పోలికతో చెప్పి, ఒక పేదవాడు ఆ కౌగిల్లో ఉన్న ఏమండి ఆ గొర్రెను రాజుగారు ఆ భోజనానికి, జమీందారు గారు భోజనానికి ధనవంతుడు తీసేసుకున్నాడు అని చెప్తే ఆ దుర్మార్గుడు ఎవరు అంటాడు. ఆ దుర్మార్గుడు నీవే. మన సంగతి మనకి తెలియట్లేదు. ఏమంటే దేవుని స్తోత్రం. వచ్చిన సరళతో చెప్తాడు కల్లా మనం అన్ని మర్చిపోయాం వాక్యం. ఏమండి కాబట్టి నీ చూపు ఏంటి? విశ్వాస చూపు కావాలి, వెలి చూపు ఉంటుంది. వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. సైట్ అంటే ఈ చూపు బట్టి కాదు, విశ్వాసం బట్టి నడుచుకోవాలి. లోతు వెలి చూపు చూశాడు. ఏ చూపు అండి? దక్కకండి. లోతు వెలి చూపు చూశాడు. దేవుని స్తోత్రం. లోతు వెలి చూపు చూశాడు. ఏమయ్యాడండి? తన భార్య ఉప్పు స్తంభము అయిపోయింది. సొదొమ గుమరాల్లో తన కుమార్తెలు పాడైపోయారు. తనతోనే పాపం పచ్చగా ఉందంట. అబ్బో బాగుందండి, ఇదే బాగుంది. అబ్రహాంకి పచ్చదనం కోరుకోలే. ఏమని? దేవుని వైపే విశ్వాస చూపు. అబ్రహాము తన ఒక్కగాని బిడ్డ మీద కూడా కత్తి ఎత్తాడు. సౌలు విషపు చూపు చూశాడంట. ఏ చూపు? విషపు చూపు. ఎప్పుడు చూశాడు? దావీదికి. ఏమండి? దావీదికి ఎన్ని? 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది. అంటే విషపు చూపు చూస్తే ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. అమ్మా ఏ చూపు చూస్తున్నావా? కింద నుంచి మీద చూస్తున్నావా? పెద్ద సైతాను మాట నువ్వు. కింద నుంచి పై అస్సలు ప్రేమించడం రాదన్నమాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు అనే మాట రాదన్నమాట. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. నువ్వు తీర్పు తీర్చావన్నమాట. కింద నుంచి పైకి చూసి నీకు కూడా తీర్పు తీర్పుతాడనమాట ఆయన. తీర్పు లేనివాడికి తీర్పు ఉండదు. దేవుని స్తోత్రం. కులుకుచూ నడుచుచూ, అరచూపులాడుచూ, కాలగజ్జులాడిస్తూ నడిచిందంట ఒక అమ్మాయి, యాకోబు గారి కూతురు. ఏమమ్మా ఎలా నడుస్తున్నారు? కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు. ఏంటవి? కళ్ళు. ఈ కళ్ళుల్లో మీరు చూస్తున్నారు అష్టాచమ్మ, మా ఇంటి మహాలక్ష్మి, స్త్రీ పురుష ఆరాధన. నరానికి దావీదుకు పట్టినట్టు పడద్దమ్మా. తప్పైతే చేయరు కానీ మురిసిపోతుంటారు ప్రేమలో. ఫోన్ పట్టుకొని సీకేసుకుంటూ ఉంటారు. ఎందుకని? అదో యామో ఆడపిల్ల మాట్లాడుతుందటేమో. వీలైతే ఉంచుదాం, లేకపోతే దూరంగా ఉన్నాడుగా ఏదో మాట్లాడదాంలే నంబర్ ఇచ్చి. ఏమండి? ఏమి చూపది? ఇచ్చ. ఎక్కడ ఉంది? స్త్రీ పురుష ఆరాధన. ఆ యాకోబు కుమార్తె ఎవరండి? ఇశ్రాయేలు యొక్క కుమార్తె. యాకోబు అంటే ఎవరు? దేవునితో పోరాడి గెలిచిన వాడి కుమార్తెని ఆ అన్యురైన రాజు పాడు చేసేసాడు.
దానికి పగబట్టి వీళ్ళన్నలో ఏమండి పెళ్లికెత్తామని చెప్పి మోసం చేసి ఏమండి ఆ గోప్యంగచరం కత్తిరించడం కోసం అని చెప్పి వారిని కత్తులతో కోసేశారు. ఎంత గొడవైంది తెలుసా? ఒక ఆడపిల్ల ఏమండి ఏ చూపు ఉందో అమ్మా, విశ్వాస చూపు. విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించేవాడైనా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. మీరేమి చూడ వెళ్ళుచున్నారు? అమ్మా ఏమి చూడాలి? అమ్మా ఎవరిని వెతుకుచున్నావు? ఎందుకు? ఏం చూడాలండి? ఇశ్రాయేలు రక్షణ నా కన్నులారా చూస్తాను. దేవుని స్తోత్రం. నా కొడుకు పెళ్లి చూడాలండి, మనవడు పెళ్లి చూడాలండి. ఎలాగండి? లోతు వారికి ఏం చూడాలనిపించిందండి? చూడొద్దు 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 అని ఎంతమంది చెప్పినా ఎనమంది ఏం చేసింది? దేవదూతలు చెప్పినా వెనక్కి తిరిగి చూసింది. ఏం బంగారం పోతుందా? ఎవరైనా పిలిచారా? ఏమండి ఎవరైనా పిలిచారా? నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటున్నారా? ఏమండి కొద్దిగా అనుకున్నా, మీరు లేకపోతే చచ్చిపోతాను అంటారా? ఏమండి ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? చెప్పండి. ఏంటి ఆ పొజిషన్? మనకేంటి? ఎందుకు వెనక్కి చూస్తున్నారు? ఎందుకు టీవీ మానరు? అర్థమైందా? పట్టేసింది, చిక్కుల్లో పట్టేసింది. ఏమి చూడాలి? కళ్ళల్లో కళ్ళి పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి. అబ్బో, బుల్లి తెర మీద భలే చూస్తున్నారండి. ఏమండి మన చూపు ఎలా ఉండాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూస్తారు. దేవుని స్తోత్రం. యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చూస్తారు. కాబట్టి భక్తులు చూశారు, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాం. హల్లెలూయా. ఇది ఎలా జరుగుద్ది? దేవుడే దహన బలికి గొర్రె పిల్లను ఆ విశ్వాస చూపమ్మా. అవమానం నిర్లక్ష్య పెట్టి, అవమానం నిర్లక్ష్య పెట్టి. ఏం నిర్లక్ష్య పెట్టాలి? అవమానము ప్రతి 10 సార్లు చెప్పక అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఎదుటున్న పందెం కోసం, ఆనందం కోసం, బహుమానం వస్తుందని విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తే పునరుద్ధానం ఉన్నట్టే నీకు ఉంది. యెహోవా కొరకు సహనంతో కనిపెట్టి తినే నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాను. దేవుని స్తోత్రం.